ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అన్నది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎలా చేసుకున్నాము అన్నది 31st నైట్ ఎలా చేసుకున్నాము అన్నది అయితే ఈ చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. నా చిన్ని హ్యాపీనెస్ని అయితే మీతో షేర్ చేసుకుంటే భలేగా అనిపిస్తుంది. మేము అందరిలాగా కేక్ కటింగ్లు అవి అయితే ఏం చేయలేదు. సింపుల్గా మేము ఇంట్లో ఎలా 31st ఈవినింగ్ ఎలా ఉన్నాము, ఎలా జరుపుకున్నాము అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నిన్న హార్వెస్ట్ చేసామండి. ఇంకా అవన్నీ సదిరేసుకుని డైనింగ్ టేబుల్ అయితే క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అంటే మనం ఇంకే పని చేసుకున్నా చాలా సుఖంగా ఉంటుంది. ఇంకా అందుకని ఫస్ట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం వంట భోజనాలు అన్నీ అయ్యాక ఒకసారి అయితే కిచెన్ అయితే సదిరేసుకుంటున్నాను. గ్యాస్ కట్ మీద ఉన్నవి, అలాగే భోజనాలు చేశాక ఉన్న కూరలు అవి కూడా ఒక్కొక్క గిన్నెలోకి తీసుకుని అవన్నీ ఖాళీ చేసేసుకుని ముందైతే అంట్లు తోమేసుకోవాలి. అంట్లు అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే పొద్దున్నుంచి తోమలేదన్నమాట. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా ఇంట్లో. ఇంకా అందుకనేసి ఇంకా అంట్లన్నీ అలా ఉంచేసాను అనమాట. హార్వెస్ట్ ఒకటి చేసాం కదా, ఇంకా అసలు వాళ్ళ పని అయితే తెమలేదు. అలా అయితే పైన క్లీనింగ్ చేసుకుంటూ అక్కడ అయితే సదరేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు తీసేసుకుంటే పర్లేదు, చాలా సుఖంగా అయిపోతుంది. అన్నీ అలా వదిలేసి కంగారుగా చేస్తే ఇవన్నీ ఇలాగే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తప్పదు అనమాట. మనం ఎంతలా చేయాలనుకున్నా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇవన్నీ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మా వారు చికెన్ తెచ్చారు, చికెన్ మంచూరియా చేయమనేసి. ఇంకా అందుకనేసి దానికోసం అనేసి ఒక 2 గంటల సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తీసేసుకున్నా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం, జీలకర్ర, గరం మసాలా పేస్ట్ అని మన వీడియోలో ఆల్రెడీ ఉంది, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. అలాగే ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని చక్కగా చికెన్కి ఈ మసాలాలు, ఈ ఉప్పు కారాలు బాగా పట్టేలాగా బాగా కలపాలండి. ఒక 2 నిమిషాల పాటు కలిపి చికెన్ని మూత పెట్టి ఒక 3-4 గంటల సేపు మ్యారినేట్ అయితే చేసుకోవాలి చికెన్. అప్పుడే మనకి జ్యూసీగా చికెన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చికెన్ లోపలికి మసాలా అంతా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలాగే నేను ఇవన్నిటిని అయితే శుభ్రంగా సదరేసుకున్న. పైకి వచ్చేసి అయితే నేను కొంచెం ఈ ఉల్లికాడలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకుంటే భలేగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కిందకి వచ్చేసి నేనైతే ముగ్గులకి రంగులు ఏమేమి ఉన్నాయా అనేసి చూశాను. పాతవి కొన్ని రంగులు ఉన్నాయండి. ఇప్పుడైతే కొన్ని రంగులు, అసలు ఈ సంవత్సరం అయితే నేను ముగ్గులు వేయటమే మానేద్దాం అనుకున్నా. ఎందుకంటే మేమున్న ఏరియాలో ఇల్లులు అయితే కడుతున్నారండి. దాని మూలన లారీలు అవి బాగా తిరుగుతున్నాయి. ఇంకా అందుకని అసలు ముగ్గు వేయకూడదు అనుకున్నాను, కానీ సరే మరీ ముగ్గు లేకుండా ఏదో అలా వేసేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అందుకనేసి ముందైతే వచ్చేసి రామయ్య దగ్గర శుభ్రం చేసేసుకుని ముందు రామయ్య దగ్గర అయితే ముగ్గు వేసేసుకుంటున్నాను. పిల్లలతోటి ఏ పని చేద్దామన్నా అవ్వట్లేదండి. హడావిడే అవుతుంది. అందుకనే లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా ముగ్గులు పెట్టాను. ఈ సంవత్సరం అయితే మా చిన్ని పాప, మా పెద్ద పాప అస్సలు ముగ్గులు వేయనివ్వలేదు. మా వారైనా ఎంత ఎత్తుకుంటారు చెప్పండి. అందుకనేసి అసలు లాస్ట్కి ఇంటికాడ ముగ్గు వేసేటప్పుడైతే చిన్నది అసలు ఎంత ఏడ్చిందో, వాళ్ళ నాన్నగారు ఎత్తుకుంటున్నా ఆగలేదు. అందుకని అసలు ఎలా వేసానో ఏంటో నాకే తెలియదు. అంత గబగబా ముగ్గులు అయితే వేసుకుని వచ్చేసాను అనమాట. నేను ఇక్కడ ముగ్గు వేయలేదంటే కనీసం రామయ్య దగ్గర ఒక్కరు కూడా ముగ్గు వేసేది ఎందుకు ఉండరు. అందుకనేసి ఇక్కడ కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ రామయ్య దగ్గర వేసుకున్నాక అప్పుడు ఇంటికాడ వేసుకుంటున్నాను ముగ్గు. ఇదిగోండి నా కళాఖండాలు. ఇవన్నీ ఇంటికాడ ఎలా వేసాను. ఎవ్వరు కామెంట్ చేయొద్దు ఏంటి ఈ ముగ్గులేంటి లోకమేంటి అనేసి. ఎందుకంటే ఏదో కంగారుగా అసలు నిజంగా మీరు చెప్తే నమ్ముతారా, ఇది కరెక్ట్గా 15 నిమిషాల్లో వేసి అయితే నేను వెళ్ళిపోయాను. అంత అడావిడిగా అయితే వేస్తాను అనమాట.
ఇంకా ప్రతి సంవత్సరం మా ఇంట్లో ముగ్గులే చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు అడగటం ఏంటి ఇలా వేసావు, ఏంటి ఇలా వేసావని. ఇంకేం చేయను, ఇంతకంటే నేను ఇంకా వేయలేకపోయాను అనమాట. ఇప్పుడైతే మంచూరియా కోసం అనేసి పచ్చిమిర్చిని అయితే సన్నగా ఒక 3 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నానండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నానుగా క్యూబ్స్ కింద అయితే ఇలాగా కట్ చేసేసుకొని చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది అనమాట. మనం ఇది జాగ్రత్తగా చూసి అయితే చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉల్లికాడలను అయితే కట్ చేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలని ఇలాగా అయితే తొక్కంతా ఒలిచేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మంచూరియాలో వెల్లుల్లిపాయలు కూడా వేయాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇగోండి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. మీకు కావాలి అంటే కార్న్ఫ్లవర్ వేసుకోండి, కానీ నేను అది హెల్త్కి అంత మంచిది కాదన్నట్టుగా నేను అయితే శనగపిండి వేసి కలుపుకున్నాను. ఇది వేసి కలుపుకున్నా సరే మనకి క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. కార్న్ఫ్లవర్ బదులు ఇలాగ అయితే మీరు శనగపిండి వేసి వేపేయండి. చక్కగా రోస్ట్ అయ్యాక మనం చికెన్ స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి. ఈ చికెన్ అంతా మనకి వేగేదందుకు ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. అంత స్లోగా అయితే కుక్ చేసుకోవాలి. మనకి చికెన్లో ఉన్న బోన్ కూడా నవిలితే పిండి అయిపోవాలి, అంతలాగా రోస్ట్గా అయితే మనం వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా వేపేసుకున్నాం కదా, మళ్ళీ ఒక మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని చక్కగా ఒక 2 నిమిషాలు వేపుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలి. ఇందులో ఆనియన్స్ అన్నవి ఎక్కువగా వేగకూడదు అనమాట, తక్కువగానే వేగాలి. ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకున్నాను. అలాగే మనకి ఒక పెద్ద కప్పు నిండా కెచప్ వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ క్వాంటిటీ ఐడియా ఉంది కాబట్టి వేసేసాను అనమాట. మీరైతే ఒక పెద్ద కప్పు నిండా వేసుకోండి. మనకి సాస్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకొని, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి. అలాగే కొద్దిగా పంచదార వేసుకొని, అలాగే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇదంతా చక్కగా కుక్ అయ్యాక మనం ఇందులో వేపుకున్న చికెన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఈ సాస్ అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని చక్కగా అయితే కలిపేసుకోవాలన్నమాట. టేస్టీ చికెన్ మంచూరియా అయితే తయారైపోయింది. మా న్యూ ఇయర్ని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకంతే, కేక్ కటింగ్లు ఏమీ లేవు, సింపుల్గా అయితే చేసుకున్నాం. మీకైతే ఈ రెసిపీ ఎలా అనిపించింది, అలాగే నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. నిజంగా అందరికీ హార్ట్ఫుల్గా హ్యాపీ న్యూ ఇయర్. మంచిగా అయితే ఇంట్లో ఉండే సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది, అందరు కేర్ఫుల్గా ఉండండి, సేఫ్గా అయితే ఉండండి. బాయ్.